శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. గణపతి నవరాత్రులు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి? దీన్ని ఎవరు ఆచరించాలి? ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి? అసలు మహాలయ పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి? ఎవరు ఈ మహాలయ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు మాత్రం ఇవ్వలేదట. ఇవ్వకపోవడంతో ఇదేమిటిది, అన్నీ ఉన్నాయి కానీ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా, అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతులు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వృక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు. కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ 15 రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు, నల్ల నువ్వులండి, గుర్తుపెట్టుకోండి. తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులు మాత్రమే. బొటను వేలు నీళ్ళల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుల నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు. అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ 10 మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు. అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో కూర్చుని చచ్చిపోవయ్యా అని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మహాలయ పక్షాలు. 21వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య. ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్తవకాశం కలిగేటువంటి రోజు. ఆ రోజున ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం. ఈ 8 గంటల నుంచి 9:55 తర్వాత ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకి, పితృలు, మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తర్పణలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఖచ్చితంగా
మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పితృలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమరలుగా విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి. అందుకొరకే పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది. మన పూర్వీకులు లేకపోతే, తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు, తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు, పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు. వంశం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా, అమ్మవారి పాదాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అందులోనూ ఈ మహాలయ పక్షంలో 21 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటన వేలుతో నీళ్ళల్లో ఉంచి బొటన వేలుని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటన వేలు నల్లటి నువ్వుల్లో ఉంచి పడమరలుగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు. ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, గురువు గారు వారికి వివాహం కాలేదు, మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు. ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం. కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనం చేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, పెద్ద అమ్మాయికి వివాహం అయిందండి, అల్లుడుగా చెయ్యొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు. 10 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది. ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవ దేహం ఎవరో తెలియనటువంటి పార్థవ దేహానికి అంత్య సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణ వదలడం కానీ అత్యంత శుభసూచకం. పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి, పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం. నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి మహాలయ పక్షం 21వ తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. చక్కగా 9:55 తర్వాత సమయం కూడా చెప్తున్నాను, 9:55 ఆదివారం 9:55 తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి. శుభస్య శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరానుగ్రహం కలుగుగాక. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కాస్త మిశ్రమైన ఫలితాలని చెప్పచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడడం, ఆ కొత్త పరిచయాల వల్ల లేనిపోని తలనొప్పి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎంత మన వాళ్ళైనా సరే మీరు ఇప్పుడు జరిగేటువంటి కొత్త పరిచయాల వల్ల జీవితాంతం బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కొత్త పరిచయస్తులకి మీ యొక్క విషయాలు కానీ మీ పర్సనల్స్ కానీ షేర్ చేసుకోవద్దు. అదే మనవాడే కదా అని ఎట్టి పరిస్థితుల్లోనూ జాలి చూపించద్దు. 2, రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వారికి కాస్త మంచి అవకాశంగా చెప్పచ్చు. మీకు జనంలో ఆదరణ పెరుగుతుంది. అదేవిధంగా కేడర్లో కూడా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. పార్టీ మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న అన్ని రంగాల్లో కూడా మంచి ఉత్తీర్ణత తెచ్చుకుంటుంటారు. ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం వెచ్చిద్దాం అనుకున్న వారికి మంచి అవకాశం చెప్పొచ్చు. సింహరాశి వారికి అక్టోబర్ నెల 18వ తారీఖు నుంచి
24 మధ్యలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. నిరుద్యోగులకి ఈ నెల కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. మీరు అనుభవించినటువంటి ఫలితం రాక చిట్టు చివరి దగ్గరికి వచ్చి అంటే 2-3 మార్కుల్లో పోయేటువంటి అవకాశం కానీ లేదా ఇంటర్వ్యూ దగ్గర ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది. అంత లాభదాయకంగా లేదు. భార్యాభర్తల మధ్య సంఘర్షణ పడుతూ ఎవరైతే సంసార విషయంలో ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ నెల కూడా ఆ ఇబ్బందులు కొనసాగించాలి. మీ సమస్యకు పరిష్కారం ఈ నెల కూడా లభించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అన్న వారికి మాత్రం ఈ నెలలో కాస్త ఊరట కలుగుతోంది. అది కూడా అక్టోబర్ 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28వ తారీఖు వరకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. మీరు వ్యాపారం ప్రారంభం చేయాలి అంటే ఎలక్ట్రికల్ వస్తువులు కానీ లేదా ఈ బొగ్గు ముడి సరుకులకు సంబంధించి కానీ లేకపోతే బంగారు ఆభరణాలకు సంబంధించి కానీ లేదా మెడికల్కి సంబంధించి కానీ ఈ 4 రంగాల్లో కూడా మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. చక్కగా వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే ప్రారంభం చేసుకోవచ్చు. ఇక ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఉంటుందో దాన్ని మీరు అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా లభిస్తోంది. పైగా మీరు రుణం ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నారో ఆ రుణాన్ని 78% పూర్తి చేసేస్తారు. మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎక్కడా కూడాను మీరు రుణం తీసుకుందాం అనుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అప్పులు తీర్చి కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు చూస్తున్న వారికి అంత లాభించడం లేదు. ఈ నెల కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం, మన పిల్ల ఆడిపించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగే అధికారం, పైగా జనించేటువంటి శిశువు కాస్త బరువు తక్కువగానో లేదో పేగు మెల్లలో వీసుకొని జనించే అవకాశం ఎక్కువ లభిస్తుంది. శాంతి నక్షత్రంలో శిశు జననం అయితే జరుగుతుంది. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా శిశు జననం జరిగినప్పుడు శాంతులు చూసుకుని శిశు జననానికి ప్రాధాన్యత పడి, ఇక స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందేటువంటి అవకాశం, విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పైగా మీరు మీ యొక్క ధనాన్ని కానీ మీ యొక్క ఆస్తులు కానీ అభివృద్ధి చెందించుకునేటువంటి దిశలో మీ ఆలోచన విధానం కానీ ఆచరణ విధానం కానీ ఉంటాయి. కొంచెం ఇబ్బంది లేకుండా ఎదరికి జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం మీరు గమనిస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే సింహరాశి వారికి ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతమైన మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క పూర్తి విశ్లేషణ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతుంది. గోచార రీత్యా ఈ నెలలో కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి ఏ దేవతారాధన చేయాలనే విషయం చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు కూడా అక్టోబర్ నెలలో ప్రతిరోజు కూడా మట్టి ప్రమిదలో ఆవదం వేసి నల్లటి ఒత్తు వేసి కాలభైరవుడు యొక్క దేవాలయంలో కానీ లేదా కాలభైరవుడు యొక్క ప్రతిమ వద్ద కానీ దీపం వెలిగించాలి. అయితే ప్రతి గురువారం రోజున ఈ అక్టోబర్లో వచ్చేటువంటి 4 గురువారాలు కూడా చోలే శనగలు అంటారు, లావు శనగలు, వాటిని నానబెట్టి ఏదన్నా గోధుమ రంగు ఉన్నటువంటి ఆవుకి తినిపించడం చాలా మంచిది. ఈ రెమెడీ చేయడం వల్ల సింహరాశి వారికి ఈ నెలలో కాస్త ఊరట కలిగి అనుకున్న పనులు అభివృద్ధి స్పీడ్గా జరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ నెలంతా కూడా సింధూరాన్ని వృత్తలాకారంగా పెట్టుకోండి, శుభస్య శీఘ్రంగా ఉంటుంది.